హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ ప్రతి టిఫిన్ బండి మీద కూడా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, అలాగే పునుగులు ఇలా ఏ టిఫిన్లోకైనా కానీ సెట్ అయ్యే విధంగా జారుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ చట్నీని నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా సరే మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోడ్ సైడు అన్ని టిఫిన్లోకి సెట్ అయ్యే విధంగా టిఫిన్ బండ్ల మీద చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిని మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఇలా కొంచెం తెల్లగా వస్తాయి కదా, అలా వచ్చేంత వరకు 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకొని కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ కొంచెం వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫస్ట్ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లో అయినా సరే మనం చక్కగా గ్రైండర్లో గ్రైండ్ చేసిన చట్నీ లాగా చేసుకోవచ్చు. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం చూసారా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో కొత్తిమీరని స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. అది కూడా కాడలతో సహానే వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళను వేసుకొని ఈ చట్నీని కొంచెం కొత్తిమీర మనకి పలుకుల్లాగా వచ్చేలాగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, చట్నీని ఇలా కొంచెం లైట్గా కోర్సుగా ఉండేటట్లుగా అలాగే కొంచెం పలుచగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ చట్నీ కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే జారుడు చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్తో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ చట్నీని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సెకండ్ నేను ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఇడ్లీతో సర్వ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళైతే ఒట్టి చట్నీయే తినేశారు, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత ఈ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే జారుడు చట్నీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.